అందరికీ నమస్కారం. కథాలహరికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు 'ఓటమిలో గెలుపు'. రచన వాలి హిరణ్మయీదేవి గారు. ఇక కథలోకి వెళ్దామా? కాలేజీకి తయారవుతున్న అభినవ్ నిర్లిప్తంగా కూర్చున్న శ్రీజ వంక చూస్తూ, "ఏంటి కాలేజీకెళ్ళవా? డల్‌గా ఉన్నావేం? ఏమైందేంటి?" అడిగాడు. "మా సీనియర్స్ నా గురించి నీచంగా మాట్లాడారు" అంది కన్నీళ్లతో శ్రీజ. "అంతా అమ్మ మూలంగానే" అనుకుంటూ, "ఎవడు వాడు?" అడిగాడు కోపంగా. తమ్ముడి ఆవేశం సంగతి తెలిసిన శ్రీజ కంగారుగా, "ఎవరైతే ఏంటిలే, నేను నళిని వాళ్ళ నాన్నతో ఈ విషయం చెప్పాను. చర్యలు తీసుకుంటానన్నారు. నువ్విందులో జోక్యం చేసుకోకు" అంది శ్రీజ. "అమ్మతో చెప్పావా?" అన్నాడు. "నేను చెప్పలేదు. నువ్వు చెప్పకు, బాధపడుతుంది. ఇప్పుడున్న బాధలు చాల్లే" అంది శ్రీజ. మొగతోడు లేని తల్లి పడే పాట్లు కళ్ళ ముందు కదిలి. "కోరి తెచ్చుకున్న బాధలు అమ్మవి. మా అమర్ వాళ్ళ అమ్మయితే వాళ్ళ నాన్న తాగొచ్చి తన్నినా సరే ఎంతో సహనంగా ఉండింది తెలుసా? అమ్మ కూడా అలా సహనంగా ఉండి నాన్నతో కలిసుంటే మనకి అవమానాలు ఉండేవి కాదుగా" అన్నాడు అసహనంగా. తనెదుర్కొనే మాటలు, అవమానాలు గుర్తొచ్చి. "ఒరేయ్! తెలిసి తెలియకుండా మాటాడకు. ఏదో బలమైన కారణం లేనిదే అమ్మ అలా చేసి ఉండదు గానీ, నువ్వు చిన్న నోటితో పెద్ద మాటలు మాట్లాడకు" అంది శ్రీజ కోపంగా. దాంతో మౌనం వహించాడు అభి. శ్రీజ కన్నా 4 ఏళ్లు చిన్న కావడంతో ఆమె ఆలోచించినంతగా ఆలోచించాడు అభి. చప్పుడవడంతో లేచి తలుపు తెరిచాడు అభినవ్. ఎదురుగా మేనమామైన శ్యామ్ సుందర్ కనిపించేసరికి, "రా మామయ్య" అంటూ అతడి చేతుల్లోంచి బరువుల్ని అందుకొని, "అమ్మా! అక్క చూడండి ఎవరొచ్చారో" అంటూ హుషారుగా అరిచాడు. ఆ అరుపులకి బెడ్‌రూమ్‌లోంచి పరుగున వచ్చారు శ్రీజ, అపర్ణ. అన్నగారిని చూస్తూనే అపర్ణ నవ్వుతూ, "రా అన్నయ్య, ఈ మధ్య అసలు రావడం లేదేంటి?" అంది ఫ్రిడ్జ్‌లో నుంచి మంచినీళ్ళ సీసా తీసి గ్లాసులో పోస్తూ. "ముందు మంచినీళ్ళు తాగన్నయ్య" అంటూ గ్లాస్ అందించింది. "ఎన్నిసార్లు వచ్చి ఏం లాభంలే, ఎప్పుడు రమ్మన్నా నువ్వైతే రావడం లేదు కదా! అరె! కనీసం పిల్లలనైనా పంపవు" అన్నాడతను నిష్ఠూరంగా. తల్లి ఏం జవాబు ఇస్తుందోనని ఆత్రంగా ఆమె వంక చూశారు శ్రీజ, అభిలు. సెలవులొస్తున్నాయన్న మాటే గాని, వాళ్ళేవో ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ ఆ క్లాసులు అటెండ్ చేస్తుండడం వల్లనే గదా కుదరడం లేదు అంది. తన తప్పేం లేదన్నట్టుగా. "నువ్వు సరే, ఎక్కడికి వెళ్ళవు. వాళ్ళని ఏదో వంకన అలా కట్టిపడేస్తే ఎలా? బంధువుల గురించి, బంధుత్వాల గురించి ఏదెలా తెలుస్తుంది? రాకపోకలు లేకుంటే" అన్నాడు శ్యామ్ సుందర్. "తెలుసుకొని ఏం చేయాలట?" కాస్త చిరాగ్గా అంది అపర్ణ. "నువ్వలా మాట్లాడితే ఏం చెప్పను? వాళ్ళకి కాస్త రిలాక్సేషన్ కావాలి కదా! అమ్మ ఒకటే అడుగుతోంది. అందుకే వీళ్ళ హాలిడేస్ మొదలు కాగానే వచ్చాను. ఓ వారం ఉండి వస్తారు. నాతో పాటు తీసుకెడతాను. నువ్వొస్తే ఇంకా సంతోషం. అమ్మ మీ అందరిని చూడాలని ఒకటే ఆరాటపడుతోంది" అన్నాడతను స్థిరంగా. తల్లి పెదవి విప్పకముందే, "ప్లీజ్ అమ్మా! ఒక్క వారమేగా, వెడతామమ్మా" అన్నారిద్దరూ ఒకేసారి. "ఇద్దరు వెడితే నాకేం తోస్తుంది?" అని ఇంకా ఏదో అనబోతున్న అపర్ణని వారిస్తూ, "ఎలాగూ ఈ నెలంతా ఆడిట్, ఇన్స్‌పెక్షను అంటూ రోజూ లేటవుతుందన్నావు కదమ్మా! అలసి వచ్చి మాతో మాత్రం ఏం మాటాడతావని? పడుకుంటావయ్యే! మేం లేకపోతేనే నీకు పనేది ఉండదు. ప్లీజమ్మా! అమ్మమ్మని చూడాలని మాకు ఉంది" అంది శ్రీజ. ఊ అనక తప్పలేదు అపర్ణకి. మళ్ళీ ఆమె తన మనసెక్కడ మార్చుకుంటుందోనని చకచకా బట్టలు సర్దుకున్నారు శ్రీజ, అభినవులు. మర్నాడు వాళ్ళు శ్యాంసుందర్‌తో వెళ్ళిపోగానే ఇల్లంతా శూన్యంగా తోచింది అపర్ణకి. కన్నీళ్లు బుగ్గల మీదికి జారుతుంటే, ఇంకా ఈ నీళ్లు ఎక్కడ దాక్కున్నాయో అనుకుంది భారంగా. శ్రీజ, అభినవులను చూస్తూనే ఇంటిల్లిపాది ఆనందంలో మునిగారు. అపర్ణ తల్లి ఆండాళమ్మయితే వారినసలు వదలకుండా అంటిపెట్టుకుంది. అప్పటికప్పుడే 4 సార్లైనా అపర్ణ గురించి అడిగిందే అడుగుతుంటే శ్రీజ, అభినవులు మనసులో బాధపడ్డారు. తన మేనమామ పిల్లల పట్ల తీసుకునే శ్రద్ధ,
అత్త సరళ పిల్లల్ని గారం చేసే విధానం వారికి అపురూపంగా తోచాయి. ముఖ్యంగా అత్తామామలిద్దరూ తమ పూర్తి సమయాన్ని ఇంటికి, పిల్లలకు కేటాయించడం ఆ పిల్లలు చేసుకున్న అదృష్టంలా తోచింది. అమ్మమ్మ పూర్వంలా ఉత్సాహంగా లేదు. పడుకునే ఉంటోందేందత్తా? అడిగింది శ్రీజ. మీరు 10 ఏళ్ల క్రితం చూశారు. మీ అమ్మయితే అప్పుడూ రాలేదనుకో. మీ అమ్మమ్మకేమో మీ అమ్మ గురించే చింత. ఇంకా నయం నిన్ను చూస్తే అపర్ణని చూసినట్టే అనిపించిందేమో ఈ మాత్రమైనా లేచి కూర్చుంటోంది అంది సరళ. అయ్యో! అమ్మని బలవంతం చేసైనా తీసుకురావాల్సింది మేము గిల్టీగా అంది శ్రీజ. అదేంటి? అమ్మమ్మ కోసమైనా అమ్మ రావాలి. చూడకుండా ఎలా ఉండగలుగుతోంది? అన్నాడు అభినవ్. మీ అమ్మేదైనా నిర్ణయం తీసుకుంటే ఇక అంతే. భలే మొండి మనిషి. అలా ఉండటం అందరికీ సాధ్యపడదు అంది సరళ జావ చల్లారుస్తూ. అదేంటత్తా? అడిగాడు అభి. గోధుమ నూకతో చేసిన జావ. ఇదిస్తే బలమని అంటేను రోజూ ఓ పూట చేస్తున్నా అంది సరళ మెల్లమెల్లగా దాన్ని అండాలమ్మ చేత తాగిస్తూ. అభినవ్ పిల్లలతో కలిసి బయటికి వెళ్ళాక శ్రీజ అండాలమ్మని పట్టు కూర్చుంటే సరళ స్పాంజ్ బాత్ చేయించి ఒళ్ళంతా తుడిచి చీర కట్టి తల దువ్వింది. ఆ తర్వాత రూమంతా డెటాల్ నీళ్లతో కడిగి సాంబ్రాణి పొగ వేసింది. ఇంట్లోని పనులనే గాక అమ్మమ్మ పనులన్నీ ఎంత ఓపిగ్గా చేస్తోందో అత్తయ్య. మామయ్య అంతే. రాగానే అమ్మతో గడిపి గాని వేరే పని చేయడం లేదు. వీళ్ళింత శ్రద్ధగా పెద్దల్ని పట్టించుకుంటున్నందుకే కాబోలు వాళ్ళ పిల్లలు వీళ్ళ పట్ల అంత నమ్రతగా, ప్రేమగా ఉంటున్నారు అనుకుంది శ్రీజ. నీకు చాలా ఓపికత్తా. అమ్మమ్మంటే ఎంత ప్రేమో అంది శ్రీజ. నేను నా 15వ ఏటే ఇంట్లోకి అడుగుపెట్టాను. నాకు తల్లి లేని లోటు తీర్చిందావిడ. అందుకే నేనే ఆమెకి కూతుర్లా మారాను అంది సరళ. "హుం, కూతురు. కన్న కూతురై కనీసం చూడటానికి రాని కూతురు" అని మొదటిసారిగా తల్లి మీద కోపం తెచ్చుకుంది శ్రీజ. 6 రోజులు 6 క్షణాల్లా గడిచిపోయాయి. ఆ పల్లెటూరి అందాలు, వారి ప్రేమానురాగాలు శ్రీజ, అభిలను ఆకట్టుకున్నాయి. భోజనాలయ్యాక వెన్నెట్లో ఆరుబయట మడత మంచాల మీద పడుకున్నారంతా. అందరూ నిద్రలోకి జారుకున్నా అభి అటు ఇటు మెసలడం చూసి, ఏరా అభి, నిద్ర రావడం లేదా? ఇక 2 రోజులైతే వెళ్ళిపోతారుగా, అప్పుడే ఇంత బెంగనా? అడిగాడు శ్యామ్ సుందర్. అదే నా బాధ వెళ్ళిపోవాలని అని నిస్పృహగా అన్నాడు అభినవ్. నాకు కూడా అలాగే ఉంది మామయ్య. ఇంత మంచి వాతావరణాన్ని, మిమ్మల్నందరినీ వదిలి అమ్మ సిటీకి ఎలా అతుక్కుపోగలుగుతుందో. మీలా ప్రేమగా పిల్లల్ని కనిపెట్టుకుని ఉండే ఏ తల్లిదండ్రుల్ని చూసినా మేమెంత మిస్ అవుతున్నామో తెలుస్తుంటుంది. అమ్మంటే ఇంత ప్రేమ గదా మీకు. మీరెవరు అమ్మ ఇలా ఒంటిగా ఉంటుంటే నచ్చచెప్పలేదా? అసలమ్మ ఎందుకు నాన్నని విడిచి వచ్చేసింది? మేమెప్పుడడిగినా ప్లీజ్ అదొక్కటే అడక్కండి. నాకిష్టం లేని సంగతుల్ని గుర్తు చేసి నా మనసు బాధ పెట్టకండి అనంటుంది. దాంతో మేము ఏది అడగలేం. మేము మా పేరెంట్స్‌తో కలిసుండే అదృష్టం లేకుండా పోయిందేనని అనుక్షణం బాధపడుతూనే ఉంటాం అంది శ్రీజ. దాంతో చెల్లెలి జీవిత పుటల్లోని కొన్ని సంఘటనలను వారి కళ్ళ ముంచాలని అనుకున్నాడు శ్యామ్ సుందర్. ఇప్పుడా రావటం? దయాకర్‌ని చూస్తూనే అరిచింది అపర్ణ. అలసటగా ఆమె వంక చూశాడతను. బదులేం చెప్పకపోయేసరికి అపర్ణకి కోపం ముంచుకొచ్చింది. ఏంటి? ఏం మాట్లాడరు? నిన్నంతా బాబుకెంత జ్వరమో తెలుసా? అసలు పిల్లాడు దక్కుతాడనుకోలేదు. శ్రీజకింకా ఓ పక్క పూర్తిగా జ్వరం తగ్గలేదని తెలుసుగా? పిల్లలతో నేనింత అవస్థ పడుతుంటే, మీరింత నిర్లక్ష్యంగా ఇల్లు పట్టకుండా తిరుగుతుంటే నాకెంత కష్టంగా ఉంటుంది? నిన్న సాయంత్రమే వస్తానన్నారుగా? రాలేదేం? ఆవేశంగా అడిగింది అపర్ణ. అభినవ్ నుదుటి మీద చల్లటి బట్టనద్దుతూ. అలసి వచ్చిన తనకి కాసిన్ని నీళ్ళన్నా ఇవ్వకుండా ఆమె అలా నిలదీస్తుంటే కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటూ, పిల్లలన్నాక జ్వరాలు రాకుండా ఉంటాయా? రొటీన్‌గా వచ్చే జ్వరాలకి అంత బెంబేలు పడితే ఎలా? నిన్న మేము వస్తున్న బస్సు ఒక ఎడ్ల బండిని గుద్దేసింది. బండి యజమాని, బండిలో ఉన్న ఇద్దరూ చనిపోయారు. మరో ఇద్దరు కొనప్రాణాలతో ఉన్నారు. ఎడ్లు కూడా బాగా గాయపడ్డాయి.
మేమంతా వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తీసుకెళ్ళబట్టి వాళ్ళిద్దరూ బతికారు. ఎడ్లకు వైద్య సహాయం లభించింది. రాత్రంతా తిండి తిప్పలు, నిద్ర లేకుండా టెన్షన్‌తో గడిపొచ్చాను. ఇంటికి రాగానే ఏ ఇల్లాలైనా చల్లని నీళ్లతో ఎదురొస్తుంది గానీ, నువ్వు మాత్రం సాధింపులతో ఎదురొస్తుంటావు అన్నాడు విసుగ్గా దయాకర్. దాంతో ఒళ్ళు మండిపోయింది అపర్ణకి. నాకు సాధించే అలవాటు ముందు నుండి లేకపోయినందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. అలా సాధిస్తే మీ ఆటలు సాగేవే కాదు. ఇంటిలోని ప్రతి పని నేనే చేయాలి. మన ఇరుగు పొరుగు వాళ్ళని చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రతి పని మొగుళ్ళ మీద పడేసి నిశ్చింతగా ఉంటారు. వాళ్ళు 6, 7 గంటలకల్లా ఇల్లు చేరి భార్య పిల్లలతో గడుపుతుంటారు. పిల్లల్ని కూర్చోబెట్టుకొని చదివిస్తుంటారు. రోగాలొస్తే పట్టించుకొని హాస్పిటల్స్‌కి తీసుకెళ్తుంటారు. కానీ మన ఇంట్లో అన్నీ నేనే పట్టించుకోవాలి. మీరేమో సామాజిక సేవ, భూతదయ అంటూ నన్ను, పిల్లల్ని గాలికొదిలేస్తుంటారు. ఏంటని అడిగితే సాధిస్తున్నానంటున్నారు. ఇలా ఇంకెంతకాలం? ఎన్నాళ్ళని భరించను? బర్స్ట్ అవుతూ అంది అపర్ణ. ఆమె మాటల్లో నిజం ఉన్నా తను నమ్మిన ధర్మమే గొప్పదిగా భావించే దయాకర్, అపర్ణ మనిషి అన్నాక కేవలం తన కోసమే గాదు, పరుల కోసం కూడా బతకాలి. అంతో ఇంతో భూతదయ లేని హృదయం భూతాలకు నిలయం లాంటిది. నీకేమన్నా అవసరం వస్తే ఆదుకోవడానికి, సాయం చేయడానికి పక్క వీధిలోనే మీ అమ్మానాన్నలున్నారు. ఇరుగు పొరుగు ఉన్నారు. నోరులోని జీవాలకు ఎవరుంటారు? తోటి మనుషులకు సాయపడాలన్న తపన లేకుండా ఎలా ఉంటారో కొందరు అర్థం కాదు అన్నాడతను వేదనగా. హతాశురాలైంది అపర్ణ. మీరు గొడ్లకిచ్చేపాటి విలువ కన్నపిల్లలకిస్తే బావుండేది. మొన్నటికి మొన్న ఎవరిదో పశువుల పాక తగలడితే ఆ రోజంతా అక్కడే ఉన్నారు. వరద బాధితుల సహాయానికంటూ పోయిన నెలలో 20 రోజుల పాటు ఇల్లొదిలి వెళ్లారు. ఇంటి పనులు, పిల్లల పనులే ఎక్కువనుకుంటుంటే రోడ్డు మీద ఎవరో వదిలేసిన ముసలి ఆవుల్ని, గేదెల్ని పట్టుకొచ్చారు. ఎదురు డబ్బులిచ్చి మరీ. తనకు మాలిన ధర్మమేంటసలు? వాటికి తక్కువ ఖర్చవుతోందా? పైగా నేను సేవలు చేయాల్సొస్తుంది. ముందెళ్ళి ఆ జంతువులంటిని తరిమేసి రండి అంటూ అరిచింది. జీవితానికి గొప్ప అర్థం భూతదయ కలిగుండటం. నోరు వాయి లేని జంతువులంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమ. అందుకేగా జీవకారుణ్య సంఘంలో సభ్యుడిగా చేరి తోచిన సేవలందించేది. పెళ్లి కాక ముందు నుండే నాకు ఈ అలవాటున్న సంగతి నీకు తెలీదా అపర్ణ? అతడింకా ఏదో చెప్పబోతుంటే అడ్డుపడుతూ, చూడండి, ఇన్నాళ్ళు మీ మీద ప్రేమతో చాలా చాలా సహించాను. ప్రతి నెల మీ జీతంలోంచి 10% వృద్ధాశ్రమాలకి, అనాథాశ్రమాలకు, మరో 10% జీవకారుణ్య సంఘానికి ఇస్తూ వచ్చినా ఊరుకున్నాను. నేనెంతో ప్రేమగా పెంచుకుంటున్న పెరట్లోని మొక్కల్ని, పాదుల్ని మీరు తెచ్చిన జీవాలు మేసేసినా సహించాను. మీరింటికిచ్చేది సరిపోకపోయినా ఇబ్బందులు పడుతూ నెట్టుకొస్తున్నాను. ఇవన్నీ తెలిస్తే మా వాళ్ళు నా గురించి బాధపడతారని, వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాను. కోరి చేసుకున్నావుగా, అనుభవించు అని వారెక్కడ అంటారోనని చాలా గుట్టుగా నడుపుకొస్తున్నాను. జంతువుల మీదుండే ప్రేమ పెళ్ళాం పిల్లల మీద చూపించని మీతో బతకడం ఎలా? మొగుడు చచ్చిన ఆడదాని మీద చూపించే జాలి నాలాంటి వాళ్ళ మీద ఉండదు ఈ లోకానికి. మొగుడు చస్తే ఆ ఆడదానికింత సింపతి అయినా దొరుకుతుంది. నాకదీ లేదు అంది ఆవేశంగా ఒళ్ళు మర్చిపోయి. చాలా హర్టయ్యాడు దయాకర్. ఆమె పరంగా అన్నీ నిజాలే. కానీ తను మనసుని చంపుకొని బతకలేడే. ఎలా? తను లేకపోతే ఆమె అన్నట్టు వాళ్ళ పుట్టింటి అండ, జాలి అయినా దొరుకుతాయనుకుంటూ మౌనం వహించాడు. మన్నాడు పొద్దుటే నిద్రలేచిన అపర్ణకి మంచం మీద దయాకర్‌కు బదులుగా ఓ కాగితం కనిపించింది. పేపర్ వెయిట్‌ని తీసి దడదడలాడే గుండెలతో చదివింది. అపర్ణ, ఐయామ్ వెరీ సారీ. ఈ బంధాలు నన్ను నిర్వీర్యుడిని చేస్తున్నాయి. అందుకే ఈ బంధాలను తెంచుకొని వెళ్ళిపోతున్నాను. పిల్లలను నాకన్నా నువ్వే బాగా చూసుకోగలవు. ఎలాగూ నీ వాళ్ళ అండదండలు ఉంటాయి. నేను నా పిల్లలుగా భావించే నా జంతువుల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాను. గుడ్ బై. చదవగానే స్థాణువైంది అపర్ణ. ఆమె అహం దెబ్బతింది. 10 ఏళ్ల వైవాహిక జీవితం వెక్కిరిస్తుంటే తప్పెవరిదన్న మీమాంసలో పడింది. తనకి, పిల్లలకి రక్షణనివ్వలేని ఆ మనిషిని క్షమించకూడదు. పశువుల కన్నా హీనంగా తమని భావించిన అతని ముఖాన్నిక ఈ జీవితంలో చూడకూడదు అనుకుంది. అంతే.
కఠిన శిలే అయింది. తన పుట్టింటి వాళ్లకు జరిగింది చెప్పి బాధ పెట్టలేక పిల్లల్ని తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయి తన కాళ్ళ మీద తాను నిలబడి పిల్లల్ని పెంచసాగింది. లోకులనే కాకుల అవాకులకు చెవాకులకు బెదరకుండా. తర్వాత 2 ఏళ్లకి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా అడ్రస్ తెలుసుకొని వచ్చి తమతో పాటు ఉండమన్న అన్న మాటల్ని సున్నితంగానే తిరస్కరిస్తూ వచ్చింది. శ్యామ్ సుందరే ప్రేమను అణచుకోలేక వీలైనప్పుడల్లా వచ్చి చూసిపోతూ ఉంటాడు. ఇదమ్మా జరిగిన విషయం. ఇందులో తప్పు మీ నాన్నదో, అమ్మదో మీరే తేల్చుకోండి. వాళ్ళు ఎవరి వాదన వారు కరెక్ట్ అనుకుంటున్నారు. కానీ మీ మీదే పంచప్రాణాలు పెట్టుకుని బతుకుతున్న మీ అమ్మను మాత్రం సవ్యంగా అర్థం చేసుకోండి అన్నాడు శ్యామ్ సుందర్. దాంతో అభినవ్, శ్రీజలిద్దరూ నిలువునా కదిలిపోయారు. సారీ మామయ్య, అమ్మ మాకు నాన్న ప్రేమని దక్కనీయకుండా చేసిందే అనుకున్నాం గాని మా నాన్న మనసింత కటువు అని తెలుసుకోలేకపోయాం అన్నాడు అభినవ్. పొరపాటుగా మాట్లాడుతున్నావురా అభి. నిజానికి మీ నాన్న మనసు వెన్న. అయితే అతడు తన జాలిని, కరుణని ఆ నోరులేని జీవాల మీదే కేంద్రీకరించడంతో వచ్చిన ముప్పు ఇది. అయితేనేం అతడి జీవకారుణ్యమే నేడు అతనినో విశిష్ట వ్యక్తిలా నేషనల్ లెవెల్లో గుర్తింపబడేలా చేసింది. ఎల్లుండి రవీంద్రభారతిలో అతడికి సన్మానం ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా ఏర్పాటు చేసిన జీవకారుణ్య సంఘాలన్నీ కలిసి తన జీవితాన్ని అంతటిని ధారపోసినందుకు అతడి సేవలకు మెచ్చి సన్మానిస్తున్నాయి. ఇలాంటివి ఇంతకు ముందు కూడా జరిగాయి. ఈసారి మీ హైదరాబాదులోనే జరగబోతోందంటే అతడి గొప్పతనం ఏంటో అర్థం చేసుకోండి అన్నాడు శ్యామ్ సుందర్. ఒకరి ముఖాలొకరు సాలోచనగా చూసుకున్నారు శ్రీజ, అభినవులు. అమ్మా, ఇవాళ నువ్వు మాతో ఒక చోటికొస్తున్నావు అంతే అన్నారు శ్రీజ, అభినవులు. ప్రామిస్ చేశాక రాకుండా ఉంటానా అంటూ వారితో పాటు కారెక్కింది అపర్ణ. రవీంద్రభారతి దగ్గర కటౌట్లను, అక్కడి కార్యక్రమ విశేషాలను చూసి వెళ్ళిపోతానంది. కానీ శ్యామ్ సుందర్, అభి, శ్రీజలు వెళ్ళనీయలేదు ఆమెను. సన్మాన సభ ఎంతో విజయవంతమైంది. దయాకర్ గొప్పతనాన్ని అందరూ పలునోళ్ల పొగుడుతుంటే అపర్ణ కళ్ళ వెంబడి నీళ్ళొచ్చేశాయి. శ్యామ్ సుందర్ పూనుకొని సన్మానం కాగానే దయాకర్ని కలుసుకొని శ్రీజ, అభినవులను పరిచయం చేశాడు. తన పోలికలే పునికిపుచ్చుకున్న తన పిల్లల్ని చూడగానే అతడి పితృహృదయం ఉప్పొంగింది. కార్యసాధన చేసేవారంతా తమ కుటుంబాల్ని పరిత్యజించకపోవడం అతడిలో ఎన్నోసార్లు ఆలోచనలు రేపినా అపర్ణ జాడ కనుక్కోలేక కొంత, ఆమెకి తన ముఖం చూపించలేక కొంత తాత్సారం చేసిన దయాకర్ తన మూర్ఖత్వానికి సిగ్గుపడుతూ అపర్ణని నేను క్షమాపణ వేడుకోవాలి అన్నాడు సిన్సియర్గా. కొద్దిగా నెరిసిన జుట్టుతో హుందాగా ఉన్న అపర్ణ దయాకర్ని సమీపించింది. సారీ, మీరేంటో తెలిసి మిమ్మల్ని ప్రోత్సహించినందుకు. నేనే కొంత సహనం వహించి ఉంటే బాగుండేది అంది మెల్లిగా. నేనే నీకు క్షమాపణ చెప్పాలి. ఇంతమంది ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న నాకు మీ హృదయాల్లో చోటు లేదనుకుంటే ఎంత నరకంగా ఉంటుంది. నా తప్పుని సవరించుకునే అవకాశాన్ని ఇయ్యవా అంటూ కన్నీళ్లతో వేడుకునేసరికి అపర్ణ కరిగిపోయింది. భర్త లేని జీవితం ఎంతటి నరకప్రాయమో తెలిసింది కనుక వెళ్ళి అతడి చేయందుకుంది. అది చూడగానే శ్యామ్ సుందర్ కళ్ళు చెమ్మగిల్లాయి. బావా, మీరంతా నా భార్య పిల్లల్ని కనిపెట్టుకుని ఉన్నందుకు, ముఖ్యంగా నా పట్ల కోపద్వేషాలు కలిగేలా పిల్లల్ని పెంచనందుకు కృతజ్ఞతలు. మీ అందరితో కలిసి మిగిలిన ఈ జీవితాన్ని ఆనందప్రదం చేసుకుంటాను అంటూ అతడికి నమస్కరించాడు దయాకర్. మీరిద్దరూ మీ జీవితాలలో ఒక విధంగా ఓటమిని పొందినా పిల్లల్ని ప్రయోజకుల్ని చేయడం ద్వారా అపర్ణ, ఓ సంఘ సంస్కర్తగా నువ్వు గెలుపొందారు. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో మీ భవిష్యత్తుని ఇంకా సుందరంగా మలుచుకోండి అన్నాడు మనస్ఫూర్తిగా శ్యామ్ సుందర్. అభినవ్, శ్రీజల కళల్లో కోటి దీపాల కాంతులు మెరిశాయి. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.